హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మీకు మీ యొక్క జీవితంలో ఈ ఆగస్టు 15, 16, 17 తేదీల్లో చాలా వరకు కూడాను జరగబోయేది ఇదే. ప్రతి రహస్యము కూడాను బయటపడబోతుంది. నిజాన్ని వింటే గనక ఖచ్చితంగా మీ కళ్ళల్లో నీళ్లు అయితే తిరుగుతాయి. ఈ రాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను స్ట్రాంగ్ హార్టెడ్ గా ఉంటారని చెప్పొచ్చు. అంటే వీరు ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడాను చాలా వరకు కూడాను గాబరా పడకుండా ఉంటారు. వీరు ఎంతో మానసిక స్థైర్యంతో ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు మేము తప్పు కాదు, ఎవరిది తీసుకోము, మేము చేయగలిగిందే చేస్తాము, ఎదుటి వారిని బాధ కలిగించేలాగా ప్రవర్తించము, ఇలాంటి విషయాల్లో చాలా వరకు కూడాను మోసం చేసే తత్వాన్ని కూడా అస్సలు కలిగి ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి తలచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క దైవాన్ని కూడాను మనస్ఫూర్తిగా కొలుస్తూ ఉంటారు. ఏది చేసినా మంచి కోసమే చేస్తారు. మీరు ఎక్కువ శాతం ఇలాగే భావిస్తారు. మరి ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నప్పటికీ కూడాను వీరు ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రక ఇబ్బంది వస్తుంది, ఏ కారణం లేకుండా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, అలాగే ప్రతి ఒక్కటి క్లియర్ గా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తే గనక మేము చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ వీడియో మీరు చూడడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకున్న వారు అవుతారో, తత్ఫలితంగా శుభ ఫలితాలు అయితే పొందుకోగలుగుతారో. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారు ఎప్పుడూ కూడాను అవతల వారిలో, అంటే మీ యొక్క ఫ్రెండ్స్ లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే భేద భావాన్ని చూపించారో. ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. తులారాశి వారి జాతకులు అత్యాశకు కూడా అస్సలు లోనవ్వరు. మీ వద్ద ఎంత ఉంటే అంతే సంతోషపడతారో. ఆ దేవుడు మీకు ఎంత ఇస్తే దానితోనే మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాగే మనం చూస్తే గనక ఎప్పుడు కూడా తులారాశి వారి జాతకులు జెలస్ ఫీల్ ఎవరో. అవతల వారికి మా వద్ద కన్నా ఎక్కువ ఉంది, మా వద్ద ఇంతే ఉంది అంటూ జెలస్ అయితే అస్సలు ఫీల్ ఎవరు. వీరు ఎప్పుడు చూసినా కూడాను లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడాను మీరు మీ యొక్క సంతోషాన్ని మాత్రం పక్కన పెట్టారో, చిరునవ్వుతోనే ఉంటారో. ఎందుకు అంటే గనక మీ యొక్క పర్సనాలిటీ, మెంటాలిటీని బట్టి మీరు ఎప్పుడు కూడాను చెడులో మంచిని చూస్తారు. కావునే మీరు చాలా వరకు కూడాను హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే మీరు ఏ పని చేసినప్పటికీ కూడాను అది ఎంత పెద్దటి పని అయినా కూడాను మూలం వరకు వెళ్తారో, దాని గురించి బాగా ఆలోచిస్తారో. ఆలోచించిన తర్వాతనే ఏదైనా పని మొదలు పెట్టి చేయడము తులారాశి జాతకుల యొక్క తత్వంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా కూడాను ఏదో ఒకటి శ్రమకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో, గ్యాస్ కి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే గనక తులారాశి వారి జాతకులకు గుప్త అంగాల దగ్గర పుట్టుమచ్చ ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రదేశంలో ఉండే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా కూడాను న్యాయం వైపే నిలబడతారో. న్యాయం లేకుండా అన్యాయాన్ని అస్సలు కూడాను సహించడం సాధ్యపడదో. ఎప్పుడు దాని వైపు నిలబడరు. తులారాశి వారి జాతకులు న్యాయం వైపే ఎప్పుడు కూడా నిలబడతారో, అలాగే ఎదుటి వారికి న్యాయం జరగాలని ఆలోచిస్తూ ఉంటారో. కాకపోతే మీకు ఎక్కువ శాతంగా న్యాయానికి నిలబడతారు కాబట్టి మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారో. మీకు ఉన్న పాజిటివిటీని బట్టి పక్కన ఉన్న మనుషులు కూడాను అందరూ మీ నుంచి మంచిని పొందుతారో, అలాగే శత్రువులు కూడా పెరుగుతారో, అటాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు చాలా వరకు కూడాను కూల్ గోయింగ్ పర్సన్ గా చెప్పొచ్చును. మీరు లైఫ్ ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా వరకు మంచిగా కూల్ గా ఎంజాయ్
చేస్తూ మీ యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వీరు ఎప్పుడు చూసినా కూడాను తులారాశి వారి జాతకులు బాగా వరకు కేర్ఫుల్ గా ఉంటారు. అంటే ఎదుటి వారి విషయంలో కూడాను తోచిన సహాయాన్ని ఎదుటి వారికి చేయడానికి వెనకడుగు అస్సలు వెయ్యరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, జరిగి తీరుతుంది, నేను మాత్రమే చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే గనక వెంటనే వేరే వారికి హెల్ప్ చేయడంలో ముందు ఉంటారు. ఇక మీరు ఎక్కువగా చేసేది ఏమిటంటే గనక ఎవరైతే ఫ్రాడ్ పీపుల్ ఉన్నారో, అంటే వన్స్ మీరు జనాన్ని ఎక్కువగా నమ్ముతారో కానీ మీ గురించి గాని మీకు ప్రాబ్లం ఏదైనా వారి గురించి అనుభవిస్తే గనక ఒక్కసారి తెలిస్తే గనక ఖచ్చితంగా అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినప్పటికీ ఇటే వాటిని పక్కన పెట్టేస్తారో. మీరు వారి నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్లుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్ లో స్టేబుల్ గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే మనం చెడు తెచ్చేసుకోవడమో, లైఫ్ ని బ్యాలెన్స్డ్ గా లీడ్ చేయడమే చేస్తారో, వెంటనే వారి నుంచి పక్కకు తప్పుకుంటారో, అలాగే వేరే వారు మీకు ఎంత అయితే భేదభావాన్ని చూపిస్తూ ఉన్నారో మీరు దానికి బదులుగా మీరు ఏ మాత్రము చూపించరో. వారు ఉండే తత్వాన్ని బట్టి మీరు ప్రతి ఒక్క మనిషితో కూడా మెలుగుతూ ఉంటారో. మీ యొక్క ప్రత్యేకత మీలో అనుదినము కనిపిస్తూనే ఉంటుంది. ఇక మీ కళ్ళకు ఉన్నటువంటి అట్రాక్షన్ చాలా సెపరేట్ గా ఉంటుంది. ఎవరైనా వన్స్ మిమ్మల్ని చూస్తే గనక మీ యొక్క కళ్ళను మరలా వారు తిరిగి చూస్తారో, మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆకర్షణకు గురి అవుతారో. ఖచ్చితంగా మీకన్నా వారు అట్రాక్టివ్ గా ఉండరు. మీరు వేరే వారికి ఎక్కువగా చాలా వరకు కూడాను లక్కీగా ఉంటారని చెప్పాలి. అలాగే మీరు వారితో బయటికి వెళ్తే గనక టైం ని స్పెండ్ చేస్తే గనక మీ నుంచి వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు తప్పక జరుగుతాయి. వారితో పాటుగా మీ యొక్క టైం అనేది చాలా బాగా స్పెండ్ అవుతుంది. అలాగే మీరు వారికి లక్కీగా ఉంటారని చెప్పొచ్చు. ఇక మీకు అతి పెద్దగా నచ్చని పని ఏమిటంటే మీ లైఫ్ లో ఎదుటి వారు ఇంటర్ఫియర్ అవ్వడము. మీరు వారి లైఫ్ లో ఇంటర్ఫియర్ చెయ్యరు, కానీ మీ లైఫ్ లో మాత్రం వారు వస్తే గనక అస్సలు తట్టుకోలేకపోతారు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ యొక్క ఆలోచనలు మీవే ఉండాలి. పక్కన వారు వచ్చి సలహాలు ఇచ్చినా అస్సలు నచ్చదు. అలాగే వారు సలహాలు ఇస్తే గనక అస్సలు మీకు ఒప్పుకోరు. వీరు చాలా హానెస్ట్ పర్సన్ గా ఉంటారు. అలాగే మీరు ఏమిటంటే గనక వేరే వారి కోసం త్యాగం చేయడానికి కూడా ఎల్లప్పుడూ ముందు ఉంటారు. దాని వలన ముందు మీకు ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడాను పాజిటివ్ గానే ఉంటారు. మీ ఈ యొక్క అతి మంచితనమే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అయ్యేలాగా తప్పక చేస్తుంది. మీరు ఎంతటి టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా కూడాను మీరు చాలా వరకు కూడాను బాగా మోటివేట్ చేసుకోగలుగుతారు, పనిని పూర్తి చేయగలుగుతారు. కానీ మీ యొక్క అతి మంచితనం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక మీరు ఎంతటి పెద్దవారు అయినప్పటికీ కూడాను మీ యొక్క మనసులో చిన్నపిల్లల తత్వం అనేది ఎప్పటికీ తొలగిపోదు. ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. పాత పద్ధతులు అస్సలు మర్చిపోరు. ఇక మీరు ఎప్పుడు కూడా పనిని చేయడానికి వెనకాడరు. మీ నుంచి హార్డ్ వర్క్ తప్పక చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడాను ఎవరి కింద పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. చిన్న పని అయినా పెద్ద పని అయినా మీరు స్వతహాగా సొంతగా చేయడానికే ఇష్టపడతారు. ఒకరి కింద బానిసలాగా పని చేయడం మీరు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి కూడాను మీరు చేయవలసినటువంటి పని గురించి ఆలోచిస్తారో తప్పక చేస్తారో. ఫ్యామిలీ అనేటప్పటికీ తులారాశి వారి జాతకులకు చాలా విలువ ఉంటుంది. ముందడుగు వేస్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినప్పటికీ కూడాను అస్సలు తట్టుకోలేకపోతారో. ప్రతి కష్టం మీ భుజాల మీద వేసుకుని మీ యొక్క ఫ్యామిలీకి అండగా దండగా తప్పనిసరిగా ఉంటారో. ఇక మీ యొక్క లవ్ లైఫ్ చూస్తే గనక తులారాశి వారి జాతకులు మీరు ఎంతో ఇష్టపడే మనిషి తిరిగి మీ జీవితంలోకి తప్పక వస్తారో. మూడవ మనిషి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల మీ జీవితంలో చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ మీరు వాటిని ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మంచిగా దాటేస్తూ ఉంటారు. మీరు చేయవలసిన అతిపెద్ద పని ఏమిటంటే గనక దైవం మీద నమ్మకం పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ యొక్క నమ్మకాన్ని దూరం చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను మీరు ఈ విధంగా స్టేబుల్ గా ఉంటే గనక ఆ దైవం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి చోటికి మంచి ప్రదేశానికి మీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తారో. కష్టాలు లేకుండా దాటుకుంటూ మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలుగుతారో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీకు ఉన్నటువంటి ఈ యొక్క మంచి గుణాల వల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి మీరు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాల్సి
జరగాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఆగస్టు 15, 16, 17 తేదీల్లో మీ యొక్క మంచితనం రీత్యానే ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. మీ జీవితంలో ప్రతి రహస్యము కూడాను మీకు తెలియవస్తుంది. మీ యొక్క తత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీ మీద మీకు అవగాహన వస్తుంది. మానసిక స్థైర్యం అయితే తప్పక పెరుగుతుంది. చేసే ప్రతి పని కూడాను తప్పక విజయాన్ని కలగచేస్తుంది. నలుగురిలో తగిన గుర్తింపు వస్తుంది. మీరంటే ఖచ్చితంగా అందరికీ ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఈ ఆగస్టు 15, 16, 17 తేదీల్లో తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఇలాగే జరగబోతుంది. ఇదే అక్షర సత్యము, జరిగి తీరుతుంది. జ్యోతిష పండితుల మాట కూడా ఇదే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.